హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నైట్ డిన్నర్కి చికెన్ హాఫ్ కేజీ చికెన్ తెచ్చాను. చూడండి, చికెన్ ఫ్రై చేద్దామనేసి చికెన్కి ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఫస్ట్ వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ అండ్ టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా. ఇది లాస్ట్లో యాడ్, సమ్ ఫ్రై అయ్యాక లాస్ట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు చిల్లీ పౌడర్, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఆవాలు, అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్. ఈ చిల్లీ పౌడర్ మీకు ఎంత కావాలో, మా ఇంట్లో కారం అయితే ఎక్కువ తింటారు, అందుకనేసి నేను 1 టేబుల్ స్పూన్ అయితే మాత్రం పెట్టుకున్నాను. హాఫ్ కేజీకి కాబట్టి మీ ఇంట్లో ఎక్కువగా తినేవాళ్ళు కారం అయితే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ అంటించుకునేసి నేనైతే చూడండి ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. అలాగే సైడ్లో రైస్ కూడా చేసేస్తున్నా. ఫ్రైలోకి రైసే బాగుంటుంది, రైసు చపాతీ అన్నీ బాగుంటాయి. అలాగే కబాబుకి కూడా అన్నీ మిక్స్ చేసి పెట్టేసాను అనమాట. కబాబ్కి 3/4 కేజీ తీసుకున్న కబాబ్కి హాఫ్ కేజీకి ఫ్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామా. ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు వేసుకొని, ఆవాలు వేసాక చూడండి ఫ్రెండ్స్, అలా అయ్యాక ఇప్పుడు ఆనియన్, టమోటా అన్నీ యాడ్ చేద్దాం. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. షార్ట్స్ వీడియోకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్. లెంత్ వీడియో అనేసి కొంచెం చూస్తే మాకు యూజ్ ఉండదు, ఫుల్ వీడియో చూడండి, కొంచెం యూజ్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసిన వెంటనే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ చేయొద్దండి ప్లీజ్. ఇది ఫుల్ గోల్డ్ కలర్ ఫ్రై, స్మూత్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్ అయ్యి వరకు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే బిర్యానీ ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ కబాబు వీడియో కూడా పెడతాను, ఫుల్ వీడియో చూడండి. కబాబ్ నేను మా ఇంట్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చికెన్ ఫ్రై కూడా అంతే, చూడండి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రై అయితే. ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా కానీ తెలిసేది. చూడండి అలా ఫ్రై అయినప్పుడే ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకునేలా. వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఫుల్ ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకునేద్దాం. ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టాను అనమాట, వాష్ చేసుకొని పెట్టాను. ఇప్పుడు మిక్స్ చేద్దాం. అలాగే ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాం. మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. అస్మాత్ తక్కువ ఉంటే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనము ఎక్కువ సాల్ట్ వేస్తే మళ్ళీ తినడానికి అయ్యలేదు. టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఫ్రై అయ్యేటప్పుడే పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇలా ఫ్రై అయినప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఫుల్ ఆయిల్లోనే ఫ్రై కావాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయినాక మళ్ళీ కొంచెంగా వాటర్ వేయండి.